మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 29, 30వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29, 30వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనం అందరూ కూడా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి దేవుని సత్యం అనేది ఒకటి ఉంది. ఆ సత్యంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని, తర్వాత దేవుని యొక్క శక్తిని తెలుసుకోకుండా ఏం చేస్తున్నామని చెప్తున్నారంటే వాక్యము, మీరు పొరబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది వాక్యము అనేది ఎందుకు, మరి దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుంది, దేవుని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, వాక్యం అనేది అసలు మనకి ఎందుకు, వాక్యం అనేది మనకు అసలు అవసరం ఏంటి, అవన్నీ కూడా తెలుసుకోకుండా ఈ రోజుల్లో చాలామంది ఏం చేయబడుతున్నారంటే పొరబడుచున్నారు. హల్లెలూయా. మీరు పొరబడుచున్నారంటే సరిగ్గా వారు దాని గురించి గ్రహించలేకుంటున్నారు, సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు అనే అర్థం ఇచ్చేటువంటి మాట ఇక్కడ మీరు పొరబడుచున్నారు అనే వాక్యాన్ని మనం తెలుసుకుంటాను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆయన ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారే, ఇలాంటి విషయాలు కూడా వారికి గ్రహింపు అనేది రావలేదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుడు ప్రజలతో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటి ఆ మాటను చూసినట్లయితే, పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. హల్లెలూయా. పునరుద్ధానమందు ఏం పునరుద్ధానము అంటే ఏంటి? పునరుద్ధానము అంటే మరి మరణము తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క మరణించిన తర్వాత తిరిగి లేపబడేటువంటి ఒక జన్మ పునరుత్థానం. హల్లెలూయా. అంటే మరణించి మరలా తిరిగి లేపబడడం అనేది పునరుద్ధానము. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్య ప్రకారము ఆయన మనకి తెలియజేస్తున్నటువంటి సత్యము ప్రకారంగా దేవుడు మరి పునరుద్ధానాన్ని మనకి ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. పునరుద్ధానం అంటే ఏంటి? మనుషులు మరణం పొందిన తర్వాత మరలా వారు తిరిగి లేస్తారు. వాళ్ళు తిరిగి లేచి వాళ్ళు ఏం చేయబడతారు? కొంతమంది మేలు చేసిన వారు మరి జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడతారని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియపరచబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, మరి పునరుద్ధానం అనేది మనం చూసినట్లయితే ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి దేవుడు తెలియపరిచేటువంటి సత్యం ఏంటంటే, ఖచ్చితంగా పునరుద్ధానం అనేది ఉంది. ఆ పునరుద్ధానము మనుషులందరికీ కూడా మరి ఆ పునరుద్ధానం అనేది ఉంది. ఆ పునరుద్ధానము మరి ఎలా ఉంది అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుందంటే, మరి మేలు చేసిన వారు ఏం చేయబడతారు? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి లేపబడతారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడతారని వాక్యం తెలియపరచబడుతుంది. కాబట్టి మా పునరుద్ధానం అంటే మరలా తిరిగి లేపబడము, మరణించిన తర్వాత మరలా తిరిగి మరి లేపబడము, మరలా తిరిగి జన్మించడం అనేది పునరుద్ధానం అన్నమాట. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఆయన చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. యోహాను సువార్తలో ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుంటాము. సోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త, హల్లెలూయా,
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మరి మార్తాతో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆ మాటను మనం ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు, 25 వచనాలు చదువుకుందాము. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు, విశ్వాసం నుంచి ప్రతివాడు ఎన్నిటికి చనిపోడు. హల్లెలూయా. ఇక్కడ మార్తా అనేటువంటి సహోదరుతో దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. లాజరు చనిపోయి ఉన్నాడు. లాజరు చనిపోయి నేటికి మరి 4 దినములు అయిపోయింది. కంపు కొట్టేటువంటి పరిస్థితి అయిపోయింది. అయినప్పటికీ అక్కడ యేసు ప్రభు మార్తతో చెప్తున్నాడు, నీ సహోదరుడు మరలా లేచును. అందరూ చెప్పకూడదు. దేవునామాన్ని మహింపరిచి ఆయన నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా. నీ సహోదరుడు మరలా లేచును అని మార్తతో ప్రభు చెప్పినప్పుడు మార్త మరి ఏం చెప్తుందో తెలుసా ప్రభువుతో? అయ్యా, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును నేను. అయ్యా, నాకు కూడా తెలుసు అంత్య దినములో పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. మరి ఆ పునరుద్ధానమందు అతను లేస్తాడని చెప్పేసి చెప్తా ఉంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, పునరుద్ధానము జీవమును నేనే. కాబట్టి సహోదరులారా, ఈరోజు దేవుడు అందరికీ తెలియపరుస్తున్న మాట ఏంటంటే, పునరుద్ధానము కూడా యేసు ప్రభువే, జీవము కూడా ఆయనే. హల్లెలూయా. మరి మరణించిన వాళ్ళు తిరిగి లేపబడడానికి జీవం అనేది కావాలి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వాళ్ళు చనిపోయినను బ్రతుకుదురు. అంటే చనిపోయినను బ్రతకడం అనేది ఏంటంటే పునరుత్థానము. చనిపోయినను తిరిగి బ్రతకడం అనేది ఏంటి? పునరుత్థానము. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ అంత్య దినంలో పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ఈరోజు మనం చదువుకున్నాం కదా, పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. హల్లెలూయా. మరి ఇక్కడ మనుషులు ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుని రాజ్యం అనేది అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మరి మనుషులు వారికి తగినట్టుగా అనేక మంది ఆలోచించుకుంటున్నారు. దేవుని రాజ్యం అనేది అసలు ఎలా ఉంటుంది అనేసి వారికి తగినట్టుగా వాళ్ళు అందరూ కూడా, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. కానీ అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎందుకు అలాగ ఆలోచించుకుంటున్నారు తెలుసా? ఎందుకు అలా మీరు పొరపడుతున్నారో తెలుసా? మీరు దేవుని వాక్యాన్ని కానీ, దేవుని శక్తిని కానీ, లేఖనాలు కానీ, దేవుని శక్తిని కానీ మీరు ఎరుగక మీరేం చేస్తున్నారు? పొరపడుతున్నారు. అంటే మీకు ఏది తోస్తుందో దాన్ని మీరు మరి ఆలోచించుకుంటున్నారు, అలాగా మీరు యోచించుకుంటున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? పునరుద్ధానమందు ఎవరిని కూడా పెళ్లి చేసుకోరు. అంటే మరి చనిపోయి బ్రతికిన వాళ్ళు మరి ఎవరు కూడా ఏం చేయబడరు? పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు ఎలా ఉంటారంటే పరలోకమందున్న దూతల వలె వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఎందుకు అసలు ఇలాంటి ఒక మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ప్రభు మరి కొంతమంది పునరుద్ధానం అసలు లేదని చెప్పే ప్రజలు కూడా ఉన్నారు ఈ లోకంలో. కొంతమంది ఎలాంటి ప్రజలు ఉన్నారు? పునరుద్ధానం అంటే చనిపోయి మరలా బ్రతకడం అనేది లేదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రజలు కూడా ఈ లోకంలో ఉన్నారు. అయితే యేసు ప్రభు మనందరికి తెలియజేసిన సత్యం ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మరి కొంతమంది పునరుద్ధానం లేదని చెప్పేటువంటి సద్దుకయ్యలు మరి వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక జరిగినటువంటి కథని ఆయనకి తెలియపరుస్తున్నారు. ఒక జరిగిన
ఒక సంఘటనని ఆయన చెప్తున్నారు. బోధకుడా, ఒకడు పిల్లలు లేకుండా చనిపోయినట్లయితే మరి అతని సహోదరుడు అతని భార్యని పెళ్లి చేసుకొని తన సహోదరికి సంతానం కలుగు చేయాలని మోషే మాకు చెప్పాడు. కాబట్టి అలాంటి ఆజ్ఞ మేము పాటిస్తున్నాము. ఆ ఆజ్ఞ ప్రకారం మాలో 7 మంది సహోదరులు ఉన్నారు. ఆ 7 మంది సహోదరుల్లో మరి మొదటి వాడు ఏం చేశాడు? పెళ్లి చేసుకొని అతను చనిపోయాడు, కానీ అతనికి సంతానం లేదు. కాబట్టి రెండవ వాడు మళ్ళీ ఆ యొక్క సహోదరుని యొక్క భార్యని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. అలాగే మళ్ళీ అతను చనిపోయాడు పిల్లలు లేకనే. మరి అదేవిధంగా 3వ వాడు అలాగే మరి పెళ్లి చేసుకొని చనిపోయాడు. అదేవిధంగా 7వ వాడి వరకు అందరూ అలాగే జరిగించి వాళ్ళు చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానమందు ఈ 7గురిలో ఈమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన్ని అడిగిరి. హల్లెలూయా. కాబట్టి ఈ మనుషులు ఏం చేస్తున్నారు? లోక సంబంధమైనటువంటి ఆలోచనల ప్రకారమే పరలోక రాజ్యంలో కూడా ఉంటుందని పొరబడుతున్నారు. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ విధంగా అయితే మరి భార్య భర్తలు ఏ విధంగా అయితే ఉంటున్నారో అదే విధంగానే పరలోకంలో కూడా పునరుద్ధానమందు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? పొరబడుతున్నారు అన్నమాట. అలాగ పొరబడుతున్నారు. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు అసలు లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ మీరు తెలియకుండా ఈ విధంగా మీరు పొరబడుతున్నారు. మీరు అనుకున్నట్లుగా ఆ 7 మందికి ఆమె భార్యగా పరలోకంలో పునరుద్ధానంలో ఏమి అలాగా ఉండదు. మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పునరుద్ధానమందు ఎవరునూ పెళ్లి చేసుకొనరు. అంటే పునరుద్ధానమందు ఎవరు కూడా ఏం చేయబడరంట? పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, వాళ్ళు ఎవ్వరు కూడా మరి ఇలాంటి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లాగా పరలోకంలో కానీ మరి పునరుద్ధానంలో కానీ ఇలాంటి ఒక పరిస్థితి ఉండదనే విషయం చాలామంది ప్రజలకి ఈరోజు అనేక మంది ప్రజలకి తెలియదు అనమాట. హల్లెలూయా. అందరూ ఇలాగే ఇక్కడే ఉంటుంది. లోకంలో ఎన్నో కల్పనా కథలన్నీ కూడా ఏం చేస్తున్నారు? లోకంలో ప్రకటిస్తున్నారు. సత్యం కాకుండా అనేకమైన కల్పితాలు ఈ లోకంలో అనేకమైనవి ప్రజలకి తెలియపరుస్తున్నారు. కానీ సత్యం ఏంటో తెలుసా? మరి ఈ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? యేసు ఏం చెప్పారు? పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. హల్లెలూయా. సహోదరులారా, మరి వాక్యం తెలియకుండా ఎంతమంది మరి తెలియకుండా పొరబడుతున్నారో ఈరోజు సత్యమైనటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈహలోకంలో ఉండేటువంటి బంధాలు వలె కాకుండా పరలోకంలో ఇలాంటి సంబంధాలు లేకుండా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పరలోకంలో ఇలాంటి సంబంధాలు ఉండవు. ఎవరు కూడా పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు. వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారో తెలుసా? పరలోకంలో దేవుని పరలోకమైన దూతల వలె ఉంటారనే విషయం తెలుసుకోవాలి. అందరూ సమానంగాను ఆ పరలోకం ఉన్నటువంటి దూతల వలె వాళ్ళు ఉంటారు. ఇలా ఉంటారు పునరుద్ధానం అయిన తర్వాత అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించాలి. అంతేగాని ఆమె ఈ భూమి మీద భార్యగా ఉండింది, ఒక అతనికి భార్యగా ఉండింది, 7 మందికి భార్యగా ఉండింది. మరి పరలోకంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుందంటే అక్కడ కూడా భార్యలు, అక్కడ కూడా పురుషులు, అక్కడ కూడా మరి భర్తలు అలాంటివి ఏమి ఉండవు. ప్రియులరా, సత్యాన్ని దేవుడు తెలియపరుస్తున్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు అలాంటివి ఏది కూడా ఉండదు. కానీ ఎవరు కూడా పెళ్లి చేసుకోరు, ఎవరు కూడా పెళ్లికి ఇయ్యబడరు. పునరుద్ధానమందు వాళ్ళు పరలోకమందున్నటువంటి దూతల వలె ఉంటారు. హల్లెలూయా. మరి 31వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? హల్లెలూయా. మృతుల పునరుద్ధానమును గూర్చి అంటే పునరుద్ధానం అంటే మనం తెలుసుకున్నాం కదా, చనిపోయి మరలా బ్రతకడం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి బ్రతికిన మృతుల పునరుద్ధానము గూర్చి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా?
నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడుతున్నాడు? వారందరూ కూడా ఏమై ఉన్నారు? వారందరూ కూడా మృతి పొందారు, కానీ మరల పునరుద్ధానమందు వాళ్ళందరూ కూడా వాళ్ళు నిలిచి ఉంటారు. పునరుద్ధానమందు వాళ్ళు ఏం చేయబడతారు? లేపబడతారు. పునరుద్ధానమందు వాళ్ళు జీవించబడతారు. అందువలన దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. కాబట్టి సహోదరులారా, ఈరోజు అనేక మందికి కూడా చాలామందికి ఈ విషయం తెలియదు. చాలామందికి ఏమనుకుంటున్నారు తెలుసా? పరలోక రాజ్యంలో కూడా మృతుల పునరుద్ధానంలో కూడా ఇక్కడ ఎవరికి భారీగా ఉంటుందో అక్కడ కూడా వారికి భారీగా ఉంటుందని చెప్పే ఆలోచనలు మనకి ఎందుకు అలాగ ఆలోచించుకుంటున్నారు తెలుసా? వాక్యము దేవుని శక్తి, వాక్యము తెలుసుకోకుండా, వాక్యాన్ని గ్రహించకుండా, దేవుని శక్తిని తెలుసుకోకుండా, అసలు దేవుని శక్తి ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పొరబడుతున్నారు. కాబట్టి ఈరోజు ఎవరైనా పొరబడతా ఉంటే, ఎవరికైనా సందేహాలు ఉంటే, ఎవరైనా పొరబడతా ఉంటే, ఇలాంటి సందేహాలు ఏమంటే దేవుడు చెప్తున్నటువంటి ఆ ప్రభు అయిన యేసు ఆయన మనకు తెలియపరిచిన మాట ఏంటో తెలుసా? పునరుద్ధానమందు ఎవరు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు ఎలా ఉంటారో తెలుసా? పరలోకమందు ఉన్నటువంటి దేవదూతల వలె ఉంటారు. అంతేకాని ఇక్కడ ఒకరికి భారీగా ఉన్నందువలన పరలోకంలో కూడా పునరుద్ధానం కూడా వాళ్ళకి భారీగా ఉంటారు, వాళ్ళకి భర్తగా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టండి. హల్లెలూయా. ఇలాగా ఆలోచించడం, దేవుని మరి లేఖనాలను దాని శక్తిని ఎరుగకుండా పొరబడుతున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని మనందరికీ తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఆయన సరైన మార్గంలో, సత్యంలో మనం నడిపించి సదాకాలము మనతో కూడా ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహా సర్వోన్నతమైనటువంటి తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో తండ్రి నాయన, నీ సత్యాన్ని ప్రకటించడానికి, నీ యొక్క వాక్యాన్ని తెలియపరచడానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అవును ప్రభా, అనేక మంది నీ లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకుండా పొరబడుతున్నారు. ఏదో ఆలోచించుకుంటున్నారు. భూ సంబంధమైన వారి వలె, భూ సంబంధమైనటువంటి బంధాల వలె మరి పునరుద్ధానం ముందు కూడా, పరలోకం ముందు కూడా అలాగే ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉన్నారు తండ్రి. పొరబడుతున్నారు తండ్రి. సత్యం అనేది తెలియకుండా మరి కల్పన కథల వైపు ఎవరు ఏ విధంగా ప్రకటిస్తే దాన్ని వింటూ ఏది సత్యమో తెలుసుకోకుండా ప్రభావ పొరబడుతున్నారు అనేక మంది. కాబట్టి ఈరోజు మాకు ఈ వాక్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞత చెల్లిస్తాం. మేము నిశ్చయంగా విశ్వసిస్తున్నాం ప్రభా. పునరుద్ధానమందు ఎవరు కూడా పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు ఎలా ఉంటారంటే పరలోకమందు ఉన్నటువంటి దేవదూతల వలె ఉంటారనే విషయాన్ని మాకు స్పష్టంగా తెలియపరిచినందుకు మా ప్రభా మీకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, వాక్యం విన్న ప్రతి బిడ్డను 100 60 30 ఫలింపజేసి నడిపించి మా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.